కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో పేరుతో ఈరోజు శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ముందు టీబీకేఎస్ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో టీబీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాజిరెడ్డి పాల్గొన్నారు. వారు మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి, ఎందుకు సింగరేణి యాజమాన్యం కార్మికులను వేసిందంటే ఏం చెప్తారు? మార్చి 21, 2025 నిర్వహించినటువంటి రెగ్యులర్ మెడికల్ బోర్డు తర్వాత ఈ రోజు వరకు అంటే సంవత్సర కాలం గడిచినప్పటికి కూడా నెలకు 2 మెడికల్ బోర్డులు 3 మెడికల్ బోర్డులు పెడతానన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్వహించలేదు. అందుకోసం వెంటనే మెడికల్ బోర్డులు రెగ్యులర్గా నిర్వహించాలనేటువంటి ప్రధానమైన డిమాండ్తో 2000 మంది కార్మికులు 2 సంవత్సరాల లోపల సర్వీస్ రావడం వలన ఆందోళన చెందుతున్నటువంటి కార్మికులకు భరోసానియడానికి, ధైర్యాన్ని కొనడానికి, వాళ్ళకు అండగా ఉంటామని, మెడికల్ బోర్డు నిర్వహిస్తామని అటువంటి ఒక హామీ ఇచ్చేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ధర్నా నిరసన కార్యక్రమాలు మొన్న అయితేంది, ఈరోజు అయితేంది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తోడుగా ఈరోజు ఐఎన్టీసీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు హామీలతో పాటుగా ఈరోజు 39 మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఐఎన్టీసీ, 47 డిమాండ్లతో మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏఐటీసీ ఏ ఒక్క హామీని కూడా ఈరోజు నెరవేర్చినటువంటి ఫలితంగా మీరు ఇచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ మీద, పెర్క్స్ మీద రీయింబర్స్మెంట్ ఇస్తామన్నది, 250 గజాల ఇంటి స్థలం ఇస్తా అన్నటువంటిది, 30 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని ఇస్తా అన్నటువంటిది, మెడికల్ బోర్డులు నిర్వహిస్తామన్నటువంటిది, ఇలాంటి కొత్త బావులు తీసుకొస్తామని, ప్రైవేటీకరణను ఆపివేస్తామని ఎన్ని ప్రగల్భాలు పలికినటువంటి సంఘాలు అయితేంది, గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది హామీలు నిలబెట్టుకోలేదు. కాబట్టి నిలబెట్టుకోవాలనేటువంటి గుర్తు చేస్తున్నటువంటిది. దీనికి తోడుగా సింగరేణి కార్మికుల మీద ఈ మెడికల్ బోర్డు ఏదైతే ఎక్కువ మంది ఇన్వాలిడేట్ అయినరనే దాని మీద బట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలు ఖండిస్తూ దాన్ని ఉపసంహరించుకోవాలి, కార్మికులకు క్షమాపణ చెప్పాలి అనేటువంటి డిమాండ్తో, అలాగే ఈ పేరుతో ఈరోజు సింగరేణి యాజమాన్యం విజిలెన్స్ వేధింపులు కార్మికుల మీద చేస్తూ ఉన్నది. కార్మికుల మొబైల్తో పాటుగా పర్సనల్ డాటా, ఫ్యామిలీ రిలేటెడ్ ఫొటోస్ అన్నీ కూడా అభ్యంతరకరమైనటువంటి వాటిని కూడా తీసుకొని బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా వాళ్ళతోటి అప్లికేషన్ రాపిస్తున్నటువంటి విధానాన్ని ఆపివేయాలి అని. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఈరోజు జనరల్ అసిస్టెంట్ నుంచి మొదలుకొంటే జనరల్ మేనేజర్ వరకు, అలాగే యూనియన్ నాయకుడిని మొదలుకొంటే పార్టీ నాయకుల వరకు, అలాగే డైరెక్టర్ నుంచి మొదలుకొంటే C&MD వరకు ఎక్కడ అవినీతి జరిగితే, ఎక్కడ అన్యాయం జరిగితే వాళ్ళ మీద విచారణ జరిపించండి, నిరూపించండి, శిక్షించండి అని చెప్తాను. ఈరోజు CMO గారి మీద ACB యొక్క దాడి చేసి, విజిలెన్స్ దాడి చేసిన తర్వాత ఫోన్ గుంజుకున్న తర్వాత మరి అందులో ఏమైంది అనేటువంటిది ఇప్పటి వరకు చెప్పలేనటువంటిది. కాబట్టి ఇలాంటి అవినీతి జరుగుతూ ఉంటే ఈ స్కామ్లను అరికట్టలేనటువంటి చేతగానటువంటి కాంగ్రెస్ ATM లాగా వాడుకుంటుంది తప్పితే సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నిలబెట్టుకోలేదు. అందుకే ఈరోజు ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించాలనేటువంటి నినాదంతో సింగరేణిని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ని ఖతం చేయాలి అనేటువంటిది. అందుకే సేవ్ సింగరేణి అనేటువంటి నినాదంతో కాంగ్రెస్కు హటావో, సింగరేణికి బచావో అనే నినాదంతో రాబోయే రోజుల్లో BRS పార్టీ సహకారంతో కార్యాచరణ చేపడతాం. అవసరమైతే ప్రజాభవన్ ముట్టడిస్తామనేటువంటిది కూడా తెలియజేస్తాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు స్థానికులకు కలగాలనే ఉద్దేశంతో మాత్రం ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు సింగరేణి కార్మికులకు ఉద్యోగాలు ఇచ్చింది. అయితే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కుట్రపూరితంగా చేస్తుంది. సింగరేణిని ప్రైవేట్ పరం చేసే విధంగా మాత్రం కుట్రలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పి మనతో పాటు టీబీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మీరాల రాజిరెడ్డి తెలిపారు. కెమెరామెన్ సమయతో శ్రీనివాస్, ఏ న్యూస్, జీఎం కార్యాలయం నుండి.